హాయ్ అండి, వెల్కమ్ టు ది మోనికాసింహ వ్లాగ్స్. ఈరోజు నేను పప్పుచారు ఎలా తయారు చేస్తానో చూపించాలనుకుంటున్నానండి. పప్పుచారు ఇలా తయారు చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసలు ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ పప్పుచారు కోసం ఇక్కడ 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఈ 2 పప్పులు కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసలు ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పప్పుని ఒక 1/2 అవర్ నానపెట్టుకుంటున్నానండి. నానపెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. అలాగే చారుకు సరిపడినంత చింతపండు కూడా నానపెట్టుకున్నాను. నేను ఇక్కడ పప్పు కూడా ఉడికించి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఒక 1/2 అవర్ నానపెట్టాం కాబట్టి ఒక 4-5 విజిల్లకి ఇలా మెత్తగా ఉడికిపోతుంది. నెక్స్ట్ తాలింపు కోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి తాలింపు కోసము. తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటో యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఈజీగా వేగటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా యాడ్ చేస్తే సరిపోతుందండి. టమోటా కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. టమోటా మగ్గటానికి ఒక 5-10 మినిట్స్ పడుతుందండి. టమోటా ఈజీగా మగ్గడానికి నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. ఈ 1/2 మాత్రమే ఉడికిందండి టమోటా. గుజ్జుగా అయిన తర్వాత పప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ పప్పుచారు నార్మల్గా రైస్లోకి కాదండి, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు కలుపుకున్న తర్వాత ఇందులోనే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తున్నానండి. చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ కారం కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఈ కారము ప్లస్ ఉప్పు. అలాగే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్గా పులుపు తగిలేటప్పుడు ఏ కర్రీస్లోనైనా ఎందులో అయినా సరే కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ మరగనవసరంలో ఒక పొంగు వస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.